జైబీన్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు. మార్నింగ్ వార్తల్లో ఉంది ప్రధానంగా అయితే ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి సందర్భం అయితే జరుగుతుంది. ఒక సంచలనాత్మకమైనటువంటి సందర్భం కూడా మనకు జరుగుతుంది. ఏంటంటే గ్రూప్ 1 ఫలితాల విషయంలో గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి సందర్భంలోని గ్రూప్ 1 అంశం ఏ విధంగా ఉంది, గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉంది, గ్రూప్ 1లో ఏ విధంగా మోసం జరిగింది, మనం గత ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్ 1 విషయంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గ్రూప్ 1లో ఏ విధంగా మోసాలు జరిగినాయి, గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా జరిగినాయి, కోరం సభ్యులు లేకుండా ఎట్లా ప్రకటిస్తారు, ఒకవేళ నిజంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుంటే గ్రూప్ 1లో వాళ్ళకు ఏదైతే పేపర్ దిద్దులో అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో అభ్యర్థులు రాసినటువంటి పేపర్లు ఎవరి దిద్దుల్లో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటి, ఎందుకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేకపోయారు అని ప్రధానంగా మనం రాస్తున్న గ్రూప్ 1 ఇప్పటికీ ఇది 6వ వార్త. ఎందుకోసం అంటే ఇది అందరూ ఆత్మగౌరవం. 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన జరిగింది. 13 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం దేనికోసం, తెలంగాణ రాష్ట్రం దేనికోసం మనం సాధించుకున్నాం, ఏ అమరులు అయితే త్యాగాలు చేసిలో, తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడుంది, నిధులు నియామకాలు అని మనం ఏదైతే చెప్పినాం, నిధులు ఎక్కడ పోయింది, నియామకాలు ఏమైపోయింది, నిధులు నియామకాలు మన ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా ఉండేటువంటి నేపథ్యం. కానీ ఇవాళ ఉన్నటువంటి నిధులు లేవు, నియామకాల విషయంలో ఇవాళ అంతంత మాత్రం ఉన్నది, వచ్చినటువంటి ఏదైతే ఉద్యోగావకాశాలు కూడా నామమాత్రంగానే ఉన్నది, ఇలా దోచుకున్నట్టే ఉన్నది. ఇవాళ ఈ సందర్భంలో చాలామంది ఇబ్బంది పడేటువంటి సందర్భం. 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఫలితాల విషయంలో ఏ విధంగా జరిగింది, గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా మోసం చేసి దీని వెనక నిజంగా ఎవరున్నారు, గ్రూప్ 1 ఫలితాల విషయంలో ఎవరున్నారన్నటువంటి ప్రధానంగా కూడా మనం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా నేను చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలు, గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు, గ్రూప్ 1 సంబంధించినటువంటి 543 పోస్టులో ఎంతవరకు అన్యాయం జరిగింది, ఏ విధంగా మోసం చేసిళ్ళు అనేటువంటి ప్రధానంగా కూడా చెప్పేటువంటి నేపథ్యం చేస్తున్నాను. గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రధాన వార్త, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ ప్రధానంగా ఉన్నటువంటి సందర్భం, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఒక వాట్సాప్ నెంబర్ అయితే క్రియేట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎవరైతే బాధితున్నారో 30 లక్షల మంది యువకుల కోసము వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా గ్రూప్ 1లో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకల మీద గ్రూప్ 1లో ఎవరు మోసం చేసిళ్ళు, ఎవరు ఏం చేసిళ్ళు అనేటువంటి ప్రతిదీ కూడా ఆధారాల సాక్షిగా జైబీమ్ టీవీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు గ్రూప్ 1 సంబంధించినటువంటి అన్యాయం పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించిన మీ అందరూ కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎవరైతే రాసిల్లో యువకులు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 7729045143 ఈ నెంబర్కి వాట్సాప్, ఈ నెంబర్కి వాట్సాప్ మీద ఏదైతే ఉందో వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి అందుబాటులో ఉండండి. ఈ గ్రూప్లో సంబంధించిన ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. దీనికి ఎవరైతే గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులను గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ నెంబర్కి మీ యొక్క హ్యాండ్ పెట్టి దీనిలో సంబంధించిన ఏదైతే మీ దగ్గర ఉన్న ఆధారాలు మీ ఆధారాలు కూడా చెప్పినట్టయితే నిజంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ప్రభుత్వం స్పందించి గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థుల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బట్టబెల్లని సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఒకవేళ నిజంగా జరగకపోతే గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల మీద ఏ విధంగా జరిగిందో మా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సమాచారం అందించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాం. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి జైబీమ్ టీవీ ఆధ్వర్యంలో, ఎందుకంటే జైబీమ్ టీవీ దగ్గర స్పష్టంగా ఉంది ఒక జీవితాలవి గ్రూప్ 1 సంబంధించిన ఒక కుటుంబాలు, ఎంతోమంది కుటుంబాలు 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ముడిపడి ఉన్నాయి. 13 సంవత్సరాల తర్వాత వెలువడ్డటువంటి గ్రూప్ 1 ఫలితాలు, ఆ ఫలితాల్లో ఏ విధంగా మోసం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు, దాంతోపాటు ఉన్నటువంటి సీఎం గారిని కూడా వెంటనే స్పందించాలి. సీఎం గారు స్పందించకపోతే ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నాయకున్నాడో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను. రాహుల్ గాంధీ గారితో కూడా ఉన్నటువంటి ఏదైతే చెప్పాలనుకున్నామో ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఒకవేళ సీఎం గారు
స్పందించి నిజంగా పిలిపించుకొని చర్చలు పిలిపించుకొని ఏ విధంగా నిర్ణయం జరిగిందో చెప్తే ఓకే, లేదంటే లేఖ ద్వారా జయబీం టీవీ ద్వారానే ఈ మార్నింగ్ లైవ్ ద్వారా ఆయన చెప్పాలనుకుంటున్నాను. దాని ద్వారా ఎవరైతే స్పందిస్తారో స్పందించాలని కోరుకుంటున్నా. గ్రూప్ 1లో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ అయితే యువతీ యువకులకు జరిగినటువంటి అన్యాయ విషయంలో నేను కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్ పర్సన్, నేను కూడా గ్రూప్ 1 రాసినటువంటి ఒక పర్సన్. నేను కూడా గ్రూప్ 1 ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడతారు, ఎన్ని సంవత్సరాల నుంచి దానికోసం గ్రూప్ 1 ఫలితాల కోసం వెయిట్ చేసినటువంటి అనేక మంది, ఒకవేళ నిజంగా చదవాలి, నిజంగా ఉద్యోగం వస్తే జీవితాలు మారతాయని ఎంతోమంది నిజంగా రోడ్ల మీద ఉండి తినక ఉన్నటువంటి అనేక మంది ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి మోసాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 1 ఫలితాల విషయంలో చాలా వరకు ఇబ్బంది జరిగింది. అందుకోసమే ఒకవేళ నిజంగా సీఎం గారు వినకపోతే రాహుల్ గాంధీ గారి కూడా లేఖ ద్వారా ఆయనకు జయబీం టీవీ లేఖ ద్వారా ఆయనకు జరిగినటువంటి అవకతవకల విషయంలో ఆయనకు సమాచారం అయితే అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అనేక మంది యువతీ యువకుల కోసము గ్రూప్ 1 ఫలితాల విషయంలో కోరం సభ్యులు లేకుండా చేసినటువంటి ప్రకటన. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ కూడా దీని మీద స్పందించాలి. గతంలో ఉన్నటువంటి ఎవరైతే టీఎస్పీఎస్ చైర్మన్గా జనార్దన్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఫలితాలు విడుదల చేయలేకపోయి ఏ విధంగా విడుదల చేసిళ్ళు, గతంలో ఉన్నటువంటి టీజీపీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి గంట చక్రపాణి ఇప్పుడు ఆయన ఏ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రతిదీ కూడా సాక్ష్య ఆధారాలతో నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నిస్తాను. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ ద్వారా ఎవరైతే బాధితున్నారో బాధితులకి ఈ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా మీ యొక్క గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించిన మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాం, గ్రూప్ 1 బాధితుల గ్రూప్ అని. ఈ గ్రూపులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్ను ఫాలో కాండి. ఈ నెంబర్ను ఫాలో అయ్యి ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని ఏ అయితే బాధితులు మాత్రమే కాండి మీకోసం న్యాయం చేయడానికి నేను సిద్ధంగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అందుకోసమే గ్రూప్ 1 ఫలితాల విషయంలో అన్యాయం జరిగిందనే ప్రధానంగా జయబీం టీవీ దినపత్రికలో ప్రధానంగా కూడా రాసినటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం.